రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నిరుపేదలందరికీ దక్కే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజమైతే పేదల పక్షాన మండల బీఆర్ఎస్ పార్టీ పక్కా నిలదీస్తుందన్న పార్టీ నాయకులు. ఈ మండలంలో దాదాపు 50,000 ప్రజలు 37,000 ఓటర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. కానీ మీరు 511 ఇండ్ల పంపిణీ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేసినారు, చాలా తక్కువ చేసినారు. కాబట్టి ఇంకా దాదాపు నిరుపేదలు చాలా మంది, ఎంతో మంది మేము చూసిన ప్రకారంగా దాదాపు 8,000 నుండి 10,000 వరకు పేద కుటుంబాలు ఉన్నాయని మేము నిర్ధారణ చేసినాం. కాబట్టి మీరు చాలా తక్కువ ఇచ్చినారు. ప్రతి మండలంలో రెండో విడత అని చెప్పంటే మీరు మరి రెండో విడతనా ఒకటో విడతనా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ పంపిణీ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మేము ప్రజల పక్షాన ఏం మాట్లాడుతున్నామంటే, మీరు పేదవారికి ఈ ప్రజా పరిపాలన చెప్తా ఉన్నారు కాబట్టి, పేదవారికి న్యాయం చేస్తా అని చెప్పన్నారు కాబట్టి, మీరు పేదల పక్షాన ఉంటారు కాబట్టి మేము కూడా పేదలకు మద్దతు తెలుపుకుంటూ ఇంకా 8,000 పైచిలకు పేద కుటుంబాలున్నాయి. షెడ్లో ఉన్నవారు, రేకుల షెడ్లో ఉన్న వారికి, గుడిసెలో ఉన్న వారికి, ఖాళీ స్థలాలు ఉన్న వారికి, కిరాయిల్లో ఉన్న వారికి మీరు ఇస్తానన్నారు. అందులో ఇప్పుడు ఇచ్చిన దాన్న చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పని మాకు సమాచారం. కాబట్టి అటువంటి గిట్ట మాకు పూర్తిగా నిర్ధారణ అయినట్టే. తప్పకుండా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలయడం మేము అంటున్నాం.